గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మేము నెల్లూరు స్పెషల్ దోశ ఒకటి తయారు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. ఇదిగోండి, ఇట్లా ఫస్ట్ దోశ వేసుకోవాలి. ఇదిగోండి, నెక్స్ట్ కారం వేసుకోవాలి. దాని మీద కారం వేసుకొని ఇట్లా పూసుకోవాలి బాగా. ఇట్లా కారం పూసుకున్న తర్వాత ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. తరువాత పప్పుల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత లాస్ట్లో నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు దోశని దోరగా కాల్చుకుంటే నెయ్యి, పొడి, కారం, ఆనియన్ దోశ రెడీ అయిపోతుంది, అంతే. ఇప్పుడు దోశని టేస్ట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దోశ చాలా బాగుంది, సూపర్.